నో. ఇక్కడ ఎలిజిబిలిటీ అంటే యూపీఎస్సీకైనా, గ్రూప్ 1 కైనా, గ్రూప్ 2 కైనా ఆల్మోస్ట్ ఇండియాలో ఏ ఎగ్జామ్ రాయాలన్నా బేసిక్ ఎలిజిబిలిటీ వచ్చి డిగ్రీ. డిగ్రీ అది యూపీఎస్సీలో మీరు ఫైనల్ సెమిస్టర్ రాస్తూ కూడా మీరు అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ ఏపీపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా డిగ్రీ మీ చేతికి వచ్చేసుండాలి. బై ద టైమ్ ద నోటిఫికేషన్ ఈస్ ఇష్యూడ్ యూ షల్ హ్యావ్ ద డిగ్రీ. అది రెగ్యులర్ డిగ్రీ కావచ్చు, డిస్టెన్స్ డిగ్రీ అయినా కావచ్చు. దేంట్లో అయినా చేస్తుండొచ్చు మీరు. స్పెసిఫిక్‌గా మీరు ఒక ఓన్లీ సైన్స్ సబ్జెక్ట్స్, ఆల్ సబ్జెక్ట్స్ అట్లేం లేదు. ఎనీ డిగ్రీ ఈస్ ఎలిజిబుల్. ఇక్కడ ఏజ్ అనేది మనకి ఇక్కడ మీరు గమనించినట్లయితే లోయర్ ఏజ్, అప్పర్ ఏజ్ ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. ఏజ్ ఈస్ నాట్ ఏ మేజర్ ఇష్యూ. బికాస్ వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్ 1 ఆల్మోస్ట్ 42, 43 అనేది సో అప్పర్ ఏజ్. ఎందుకు సార్ ఇంత ఏజ్ ఇచ్చారు? దెర్ ఇస్ వన్ సర్కాస్టిక్ కామెంట్. సో వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్స్ ఎగ్జామ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ విల్ టేక్ ద అపాయింట్మెంట్ విత్ వన్ హ్యాండ్ అండ్ దే విల్ రిటైర్ విత్ అదర్ హ్యాండ్. ఎందుకంటే దే ఫీల్ దట్ ఓకే గ్రూప్ 1 సర్వీస్ తెచ్చుకున్నాను. వాళ్ళు ఉపాధ్యాయుని గాను, లేకపోతే హెడ్ మాస్టర్ గాను, లేకపోతే ఒక గ్రూప్ 2 ఆఫీసర్ గాను, లేదా ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ గాను. ఐ హావ్ వన్ స్టూడెంట్ ఎస్టర్డే దట్ సార్ నేను ఆల్రెడీ బీడీఎస్ డాక్టర్గా పనిచేస్తున్నాను. మా ఫ్యామిలీలో చాలా మంది గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. నాకు ఇక్కడేమో 2 lakhs, 2.5 lakhs వస్తుంది కానీ బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ది సోషల్ రెస్పెక్ట్. At any cost, I need to get the group 1 service. You see that people will come for here authority, respect, సోషల్ సిగ్నిఫికెన్స్, సోషల్ రికగ్నిషన్. నా ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏంటంటే మనకి తెలంగాణలో మీరు ఒకవేళ స్టేట్ సర్వీస్లో పనిచేస్తుంటే ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది కాకుండా మీకు ఎస్సీ, ఎస్టీ అయినా, బీసీ అయినా మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏమేం పోస్టులు ఉంటాయి గ్రూప్ 1 సర్వీస్లో ఉంటాయి మీకు నేను చెప్పాను కదా. డిప్యూటీ కలెక్టర్, జనరల్గా డిప్యూటీ కలెక్టర్ ఆర్డీఓ అంటాం మనం, ఆర్డీఓ అంటాము. ఈ ఆర్డీఓ ఎందుకంటే మళ్ళీ మీకు స్టేట్లో కానీ మనం 6 to 7 years పనిచేసిన తర్వాత you are eligible to be conferred as IAS officer. That is the significance of deputy collector. Next to DSP. DSPలు ఏమవుతారంటే మళ్ళీ ప్రమోట్ అయ్యి IPS ఆఫీసర్స్ అవుతారు.